నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. ఇది రాగి పిండి ఉప్మా అండి. మన హెల్త్కి చాలా చాలా మంచిది. కాల్షియం అంతా వస్తుందండి. బాగా ఎముకలకి బాగా మంచి బలం వస్తుంది. అది ఎలా చేయాలో చూద్దామండి. వాటరు ఒక గ్లాసు వేడి చేసుకుని దీనిలో కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ వేసి కొద్దిగా బాయిల్ చేసుకోవాలండి. హాఫ్ బాయిల్ లాగా చేసుకున్న పర్లేదు. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. వేడైన తర్వాత పోపు పెట్టుకోవాలండి. ఆవాలు, మినపప్పు, పచ్చనగపప్పు ఇవి వేసానండి. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అది వేగిన తర్వాత టమాటా ముక్కలండి. టమాటా ముక్కలు, కొద్దిగా అల్లం దంచి వేస్తున్నాను. సో ఇదంతా బాగా వేగాలండి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చండి. అవసరం లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా బాగా కలుపుకోవాలండి. బాగా వేగిన తర్వాత హాఫ్ కప్పు రవ్వ, సుజీ రవ్వ అంటామే మనము, అదండి. హాఫ్ కప్పు రవ్వ వేసి వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు రాగిపిండి అండి. 1 కప్పు రాగిపిండి తీసి దీంట్లో వేసుకుని బాగా ఇలా వేయించుకోవాలి. కావాలంటే ఇంకొక 2 స్పూన్స్ కూడా నెయ్యి వేసుకోవచ్చండి. రాగిపిండి కూడా బాగా వేగాలి. పచ్చివాసన లేకుండా మంచి స్మెల్ వస్తుందండి వేగుతుంటే. అలా వేగిన తర్వాత మనము నీళ్ళు ఇంకొక స్టవ్ పైన వేడి చేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న ఈ వెజిటబుల్స్. నీళ్ళు 1 కప్పుకి 3 కప్పులండి. అంతేనండి, రాగిపిండి ఉప్మా రెడీ. అండ్ హెల్త్కి చాలా చాలా మంచిది. రోజు మనము మామూలు ఉప్మా, ఇడ్లీలు, దోశలు తిని విసిగైనప్పుడు ఈ విధంగా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ట్రై చేయండి.